స్పాట్ జూన్ 19 నుండి చందన బ్రాండ్ బందర్ రోడ్ లో స్పాట్ ఆఫర్లు, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో నిందా మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికి హాయ్ 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 హాయ్. హలో, ఎలా ఉన్నారు అన్న? చాలా బాగున్నాం. హౌ అబౌట్ యూ? ఫైన్ అన్న. అనీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మీరు బాగుంటే చాలు. ఓకే, అది కదా నార్మల్ గా లేడీస్ కదా, చిన్న పిల్ల. నాకు 16 years. 16 years బ్యాక్. అన్న, ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే వరుణ్ సందేశ్ గారిని పర్టికులర్ గా చెప్దాం ఎట్లా అనుకున్నారు? ఇంతకు ముందు వరుణ్ గారికి ఒక సబ్జెక్ట్ చెప్పడం, అది యూనో మెటీరియలైజ్ అవ్వకపోవడం, దాని తర్వాత ఈ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు నేను మా ఎడిటర్తో డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఆయన ఫస్ట్ యాక్చువల్లీ సజెస్ట్ చేశాడు, వరుణ్ గారు మీకు ఆల్రెడీ పరిచయం ఉంది కదా, ఎందుకు చెప్పకూడదు అని. సో అప్పుడు నేను కాల్ చేసినప్పుడు ఇంకా 2-3 daysలో కలిసాము. కలిసి ఇంకా నరేట్ చేయగానే ఇద్దరికి యూనో పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి ప్రాజెక్ట్. అన్న, మీరు ఎక్కువ కన్నడ సినిమాస్ చూస్తారా నార్మల్ గా? లేదు, అంటే టీజర్ ట్రైలర్ చూసేసరికి మన తెలుగు వారు అయ్యుండరు అని చాలా మంది కామెంట్స్ పెట్టారు ట్రైలర్ లో కింద. ఓకే, నేనా? మీది ట్రైలర్ యాస్టిస్ కన్నడ ఫిలిం ట్రైలర్ లా ఉందని కూడా చాలా మంది పెట్టారు. మలయాళం అన్నారు కొంతమంది, కన్నడ అని పెట్టారు కొంతమంది. కామెంట్స్ చదివాను నార్మల్ ట్రైలర్ కింద. బేసిక్ అంటే వరుణ్ సందేశ్ అన్న, మీరు అసలు హ్యాపీ డేస్ చేయడం ఏంటో, మేము మా అందరం అటు వెళ్ళిపోవడం ఏంటో, మళ్ళీ మీ దగ్గరికే రావడం ఏంటో. మా ఫ్రెండ్స్ అందరం సినిమాలో చూసినప్పుడు బీటెక్ జాయిన్ అవునా అనగానే ఓకే, తర్వాత సినిమా కనిపించేసింది సబ్జెక్ట్, అసలు సినిమా కనిపించుంటుంది. తర్వాత ఈరికి ఇన్ని సబ్జెక్టులు అనగానే ఓకే, సౌక నమస్కారం, సందేశం ఎక్కడ ఉందాం అన్నాను. ముందు సినిమాలో అందరూ ఓకే, కానీ కాలేజ్లో కరెక్ట్ గా మీ సాంగ్స్ ప్లే చేయడం, తిట్టుకున్నాను సార్ తిట్టుకున్నారు బానే, ఫెస్ట్ ఉంటాయి కదా సాంగ్స్, స్టార్ట్ మ్యూజిక్ ఇంకా అన్నట్టు. అసలు అనవసరంగా జాయిన్ అయ్యామే సబ్జెక్ట్ లాగంగానే. మా వర్గాన్ని అంతా మీరు పాడు చేశారని చెప్పొచ్చు. చెప్పాలంటే నేనే ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఇంటర్ చేశాను. నేను అందుకే డిగ్రీకి వెళ్ళిపోయినా. బెస్ట్, అది బెటర్, సింపుల్ గా అయిపోయింది ఈ సబ్జెక్ట్. ఎట్లా అన్నా అంటే 2007 ఏమో హ్యాపీ డేస్, 8 ఇది కొత్త బంగారు లోకం, 9 కుర్రోడు మూవీ. ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇట్లు అంటే డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేసుకొని ఇస్తూ వెళ్ళారు. మాకంటే ఒక జోషి ఎనర్జీని ఇచ్చారు ఆ టైంలో. ఎట్లా అంటే సెలెక్టెడ్ పర్సన్. స్టార్టింగ్ మూవీ ఎట్లా వచ్చిందన్నా, స్టార్టింగ్ ఆడిషన్ కి ఏ డైలాగ్ చెప్పారు మీరు హ్యాపీ డేస్ కి? ఆల్మోస్ట్ 17 years బ్యాక్. నాకు ఎగ్జాక్ట్ డైలాగ్ గుర్తు రావట్లేదు ఇప్పుడు, బట్ నేను ఆడిషన్ ఇచ్చాను. సీన్ ఏంటంటే ఐ థింక్ అదే మధు క్యారెక్టర్ చందుకి మధ్యలో ఒక గొడవ అయిన తర్వాత సారీ చెప్పాను కదా, నువ్వు చెప్పంటేనే నువ్వు అడగమంటేనే కదా నేను అడిగానని ఆ ముందర రోజు ఆ క్యారెక్టర్ వెళ్ళేసి ముద్ద అడుగుతాడు బేసిక్ గా ఆమె ఇంటికి వెళ్ళి. ఆ నెక్స్ట్ డే కాలేజ్ లో చిన్న ఇష్యూ, అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవుతుంది. ఆ సీన్ నాకు ఇచ్చారు బేసిక్ గా. వచ్చిందా అన్న? ఏది ముద్దు ఏమో నాకు గుర్తులేదు. వచ్చిందా? లేదు, అడుగుదామా తమన్నా గారికి కాల్ చేసి ఒకసారి. బట్ ఆ సినిమా ఆ సినిమా 2007 లో వచ్చింది. అండ్ దానికి ఆడిషన్ చేశాను. ఆడిషన్ చూసారు, చాలా మంది ఆడిషన్ చేశారు ఆ సినిమాకి యాక్చువల్లీ. అండ్ అందులో శేఖర్ సార్ కి నా ఫోటో దొరకడం, ఫోటో బాగానే ఉంది, మరి ఏంటి ఏమైనా ఆడిషన్ ఉందా అని ఆయన ఆడిషన్ చూశారు. అండ్ దాని తర్వాత ఆయన నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఆ సినిమాకి, హ్యాపీ డేస్ సినిమాకి. అభిషేక్ గారు, దుర్గా అభిషేక్ గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈ సినిమాతో డెబ్యూగా ఇస్తున్నారు అనుకోవచ్చా? అలా కదండి, అంటే ఐ స్టార్ట్ యాస్ చైల్డ్ యాక్టర్, ఓకే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో థియేటర్ చేశానండి. ఇప్పుడు యాక్టర్ గా నింద ద్వారా వస్తానండి. అన్న, మీరు ఆయన డైలాగ్స్ చూసారు ఆ ప్రేమలో? మీకు బాగా ఏ డైలాగ్ బాగా నచ్చింది? ఇన్స్టాగ్రామ్ కోట్. ఓకే అన్న, సినిమా మంచిగా అయింది. ప్రేమలో 2 కూడా మీరేనా అన్న? హోప్ఫుల్లీ అదే అనుకుంటున్నాను. ఓకే, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చెప్పగానే పర్టికులర్ ఏ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్ లో, స్టోరీలో? అదే అండి, అంటే మీరు ఈ పోస్టర్ చూసినట్టే ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంటే, అలాగే నా క్యారెక్టర్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటని నాకు టీమ్ కానీ డైరెక్టర్ సార్ కానీ
క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వన్స్ ఈ రోల్ మనదే అని చెప్పి తెలిసినాక. సో ఇమీడియట్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్ అండి. అండ్ వరుణ్ గారు ఇస్ దేర్, హూ డజంట్ వాంట్ టు వర్క్ విత్ వరుణ్ గారు అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, అంటే డ్రెస్సులు కూడా ఆ టైప్ అని చెప్పారా అందరికి? అది తెలియలేదు యాక్చువల్లీ, సెట్ కి వెళ్ళినాకే మేమే షాక్ అయ్యాం. అంటే సార్ ఆ సెలక్షన్ అవ్వచ్చు సార్, నార్మల్ గా అదే కాస్ట్యూమ్ వేయాలి అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే అది కూడా ఉండింది యాక్చువల్లీ, కాస్ట్యూమ్స్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అన్నది. బట్ కలర్ ప్యాలెట్స్ అయితే కాస్ట్యూమ్ డిజైనర్, డిఓపి అందరం కలిసి ఈ కలర్ ఉంటే బాగుంటుంది, ఈ బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది అని డిసైడ్ చేసి చేసేవాళ్ళం. ఓకే, అని గారు మీ మీద ఆల్రెడీ ఒక నింద ఇస్తారు సోషల్ మీడియాలో, తెలుసా మీకు? తెలీదా? నేను చెప్తాను. ముఖ్యాల రాజయోత్యం 1996లో మీరు మూవీ చేసినట్టు పెట్టేశారు. అండ్ కళ్యాణి ఆనంద్ ఈ 2 మూవీస్ పెట్టేశారు. వేరే అని ఏమో యానీ అని చాలా వాడతారు, చాలా ఉన్నారు, కానీ మీ దాంట్లో మీ ఈ పెట్టేశారు, యాడ్ చేస్తారు. అది. కానీ నేను లేని దాంట్లో లేదా? అదే ఉంటే బెటర్ అండి. వెయిట్ చేస్తున్నా, అంటే అలా మలయాళం ఇండస్ట్రీలో కూడా కొన్ని ఫిల్మ్స్ చేద్దామని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నాను. చేద్దాం. ఇంత వెయిట్ చేస్తే గుడ్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, ఆ టైం కోసం వెయిట్ చేస్తాం. అది 21st ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది ఆ టైం. ఓకే, సో యా. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది స్టోరీ పరంగా? ఐ థింక్ ఇట్స్ టఫ్ టు చూస్, కానీ ఇది ఒక అంటే థ్రిల్లర్ ఆ ఎలిమెంట్ తో పాటు కొంచెం ఫన్ యాడ్ అయ్యే క్యారెక్టర్ అయితే మా వన్ అండ్ ఓన్లీ చంటి గాడనమాట. సో ఆయన క్యారెక్టర్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ నాకు పర్సనలీ నాకు ఫేవరెట్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి జస్టిస్ చేశారు, ఎవరైతే యాక్టర్స్ చేశారో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాళ్ళు కంప్లీట్ జస్టిస్ అయితే చేశారు అనిపించింది. సో పిక్ చేసుకోవాలి ఒక్కరిని పక్కగా అంటే ఐ వుడ్ పిక్ దిస్ క్యారెక్టర్. ఓకే, డైరెక్టర్ గారు నార్మల్ గా కొంతమంది ఏదైనా ఇమేజెస్ లో బ్యాక్గ్రౌండ్ రాసుకునే వాళ్ళు ఉంటారు. అంటే మీ ఫోటో ఉంది, ఎగ్జాంపుల్ వరుణ్ సందేశ్ గారు మీదేనా ఫోటో ఉంది, నార్మల్గా రాస్తూ ఉంటుంది. అంటే మ్యాటర్ మనకు అర్థం కాదు నార్మల్గా ఏదైనా చూస్తే, వెనకాల బ్యానర్ చూస్తే నాకు అట్లానే ఉంది సార్. రాసుంది అంటే వరుసగా ఏదో నోట్ రాస్తున్నట్టు సార్, A to Z ఆ బ్యానర్ మీద అదే ఉంది. అంటే బ్యానర్ డిజైన్ కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది సినిమా చూడడానికి. మీకు తెలిసి ఉంటుంది, అందుకని ఆ లెటర్స్ నాకు అర్థం కావట్లేదు రైటింగ్. కానీ కొన్ని ఏదో ఎవరి మీద శిక్ష చేస్తున్నట్టు, లేదంటే ఎవరు నేను ఇలా చంపేద్దాం అని ప్లాన్ వేశారు వరుణ్ గారు అని ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది అంటున్నారు. అదే అండి. ఓకే, అది పీనల్ కోడ్ కి సంబంధించిన కొన్ని రైటింగ్స్ అన్నమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ద స్టోరీని, అందుకే పెట్టాను, ర్యాండమ్ గా కాదు. మీ ఐడియానే సార్ పోస్టర్ డిజైన్? అంటే నా ఐడియా షేర్ చేశాను, బట్ రంజిత్ అని పోస్టర్ డిజైనర్ తన మంచి ఐడియాస్ తీసుకొచ్చి కొలాబరేటివ్ గా చేశాము. ఓకే, వరుణ్ సందేశ్ అన్న సోషల్ మీడియాలో నార్మల్గా 21st అనే ట్యాగ్ లైన్ మీకు బాగా సెట్ అయింది అనుకోవచ్చు. దాన్ని అంత బాగా మీకు యూజ్ అయింది ఆ ట్యాగ్ లైన్ చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారికి 21 seats నైట్ వీడియో చేస్తారు, ఆల్మోస్ట్ 5 lakh వ్యూవర్షిప్ వచ్చింది. ప్రతి ఒక్కరితో కొలాబ్ ఇప్పించారు. 5 lakh నైట్ అసలు 21 హ్యాష్ ట్యాగ్ కి 21 అంటే 21 అందరూ విన్ అయ్యారు. మీకు ఆ ట్యాగ్ లైన్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది, మీరు దాన్ని బాగా యూజ్ చేసి తీసుకున్నారు. యాక్చువల్లీ కనెక్షన్ ఏంటంటే ఇన్ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ మా సినిమా రిలీజ్ అయిన 1 month కి నా బర్త్డే కూడా 21 అనమాట. సో అలా కూడా కనెక్షన్ ఉంది 21. మా అందరికి ఆ టైప్ పార్టీ ఇస్తే బెటర్ ఉంది. హ్యాపీ డేస్ లాంటిది పార్టీ ఇస్తే బెటర్. హ్యాపీ డేస్ లాంటిది పార్టీ డెఫినెట్ గా June 21st అలాంటి పార్టీ థియేటర్స్ లో అందరికి. ఓకే అన్న, అంటే మీకు ఒక హ్యాట్రిక్ కీర్ అని కూడా చెప్పొచ్చు అన్న నార్మల్గా. అంటే ఆల్మోస్ట్ మీవి 2013లో 5 movies రిలీజ్ అయినాయి అన్న. చమ్మక్ చెల్లో, ప్రీతమా, నేవిచ్చట, కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, డీ ఫర్ డోగు. ఆల్మోస్ట్ ఆ ఇయర్ లో మీ కెరీర్ లోనే 5 movies రిలీజ్ అయినాయి. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు అనుకుంటా మాక్సిమం 2013లో జరిగింది. అండ్ మళ్ళీ సేమ్ మీకు 2023లో 4 movies రిలీజ్ అయింది. అవునా? 4 అని పెట్టేశారన్న, అదొక నింద. అదే కదా, అదొక నింద. షాక్ అయ్యాను. మీకు యాంటగానిస్ట్ గా చేయాలంటే మైకల్లో ప్రూవ్ చేసి తీసుకున్నారు ఫస్ట్ మూవీ. సెకండ్ ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, అది సో హెల్దీ. ఇంకో 2 పెట్టారు, యద్భావం తద్భావతి. అది కాదు కానీ వేస్తారు
మీరు చెక్ చేసుకోవట్లా మీ మీద చాలా నిందలు పడుతున్నాయి. ఈ నిందలు సినిమా పడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నుంచే ఉంది. అది అది చిత్రం చూడరా. ఓకే. అది మీ మీద ఎన్ని నిందలు వేస్తున్నారంటే డైరెక్టర్ గారు వేపిస్తున్నారేమో అని నాకు డౌట్ పక్క నుంచి. ఆయన అలా చేయరు. ఆయన అలా చేయరు. చేయరు. ఓకే, అభిలాష్ గారు, అభిషేక్ గారు, అభిలాష్ వచ్చేస్తున్నాను మీ మొహం చూస్తే. అజ్ఞాతవాసి ఆది గారికి తమిళ్లో డబ్బింగ్ చెప్పింది మీరు. అవునవునండి. అసలు ఎట్లా ఎలా అనిపిస్తుంది? కనిపెట్టారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మూవీ అది తమిళ వర్షన్ లో చెప్పారు. అవునండి. అంటే తెలుగు వర్షన్ ఏం రాలేదా? లేదండి, అంటే ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నాను. Okay. అక్కడ కూడా డబ్బింగ్ చెప్తూ థియేటర్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఇలా అజ్ఞాతవాసి తమిళ డబ్ అవుతుందంటే ఆ పలానా ఆది గారి క్యారెక్టర్ కి వాయిస్ టెస్ట్ జరిగితే నేను వెళ్ళి టెస్ట్ ఇచ్చాను, నాది సెలెక్ట్ అయింది. ఓకే, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఏంటిది? ఏం జరుగుతుందమ్మా? ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరుగుతుందా? ఓకే, అంటే ట్రైలర్ లో ఏం జరుగుతుంది ఓహో అదే. అనగా Didn't నాకు get you, అర్థం bro. కాలేదు. Okay. అంటే మీరు అనుకోంది ఏదైనా జరిగిందా? అమ్మాయి తేవడం, టాబ్లెట్లు ఇవ్వడం, టైంకి ఫుడ్ పెట్టడం అంతా బానే ఉందిగా, కంఫర్ట్ గా శ్రేయ? ఓ ట్రైలర్ లో. ట్రైలర్ లో రియల్ గా కాదు, Okay. ట్రైలర్ లో మీకు బానే కంఫర్ట్ గా ఉందా? ఏముంటది భయ్య, కట్టేశారు, కొడుతున్నారు. అలా పెట్టిన టైంకి అన్ని వస్తున్నాయి కదా, ఫెసిలిటీస్ అన్ని కంఫర్ట్ గానే చూసుకున్నారు కదా. సరే మీరు ఎలా అనుకుంటే అలా. మీరు హ్యాపీయేనా? లేదా డైరెక్టర్ గారికి చెప్తాం, కంప్లైంట్ పెడతాం ఆయన మీద, నింద వేద్దాం. భలే వాళ్ళు, ఆయన మీద ఏం నింద లేదండి. ఈస్ లవింగ్ డైరెక్టర్, ఈస్ చార్మింగ్ పర్సన్. చార్మింగ్ బస్. Yeah. ఓకే, హనీ గారు ఆల్మోస్ట్ 2006 లో విక్రమార్కుడు అండ్ స్టాలిన్ మూవీ చేశారు, రెండు ఎట్ ఏ 2007 ఫస్ట్ ఫిల్మ్ అయితే అనుకోకుండా ఒక రోజు అనుకోకుండా చార్మి గారు. యా సెకండ్ ఈ 2 మూవీస్ ఎట్ ఏ 1 year లో రిలీజ్ అయినాయి. విక్రమార్కుడులో యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ చేసింది నేను కాదు, తను నేహా అని, తను వేరే అమ్మాయి. ఐ జస్ట్ ప్లేడ్ అ స్మాల్ రోల్. ఏదేం చేస్తారు కదా, అంటే అందరూ ఆ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఆ ఫిల్మ్ తీస్తారు. బాగా కనెక్ట్ అయ్యారు దానికి, మీకు తెలియట్లేదు. ఏం చేసాను చెప్పండి క్యారెక్టర్? అది నిజంగా నాకు తెలియదు. అదే అందుకే క్లారిటీ. ఓకే, ఈ సినిమాలో 2 డైలాగ్ చెప్పొచ్చు కదా, ఇప్పుడు దాకా రిలీజ్ కాదు. ఏ సినిమాలో? ఈ సినిమా పర్లా డైరెక్టర్ గారు ఏమన్నారు చెప్పొచ్చు. డైరెక్టర్ గారు చెప్తారు కావాలంటే. మీరు చెప్తే కొద్దిగా ఫ్యాన్స్. యాక్చువల్లీ మేము ఇది షూట్ చేసి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year I guess. 9 months అలా. నాకు నార్మల్ గానే ఎక్కువ గుర్తుండవు డైలాగ్స్ ఇవన్నీ, చెప్పిన వెంటనే తర్వాత మర్చిపోతూ ఉంటా. సో షూట్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు ఏం గుర్తులేదు. 25th సినిమా చూసి నెక్స్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ Yeah. ఇవ్వనని చెప్పారు కదా, పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా? ఓకే, సందేశం. అసలు సినిమా అంటే క్యారెక్టర్ పరంగా కానీ, లాస్ట్ టైం మొన్న ఈవెంట్లో ఉదయమ్మ గారిది స్పీచ్ బాగా వైరల్ అయిందన్న. నార్మల్గా అంటే నా హస్బెండ్ ఫెయిల్యూర్ కాదు, ఒక యాక్టర్గా తనకంటూ ఒక, మీరు ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నారు, మాలాంటి వాళ్ళందరినీ ఆకట్టుకున్నారు చెప్పాలంటే. నిజంగా నా హ్యాపీ డేస్ అనగానే ఆ బ్యాచ్ అందరికీ చూసుకునేసరికి వరుణ్ సందేశ్ అన్న ఒక టాప్. ఒక మా బ్యాచ్ వరకు మీరు ఒక హీరో చెప్పాలంటే, ఒక పెద్ద హీరో. కొత్త బంగారు లోకంతో ఇంకా అది నెక్స్ట్ లెవెల్, అంటే రొమాన్స్ పరంగా. నెక్స్ట్ కుర్రోడు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా వరుసగా చేస్తూనే ఉన్నారు సినిమాలు. ఇంకంటే ఎందుకన్నా మధ్యలో గ్యాప్ వచ్చిందంటారా? 2012లో గ్యాప్ వచ్చింది మీకు, ఎందుకు కొన్నిసార్లు గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటి అనేది? గ్యాప్ అది డెలిబరేట్ గా తీసుకున్న గ్యాప్ కాదు. ఐ వాజ్ షూటింగ్, నేను డెలిబరేట్ గా తీసుకున్న గ్యాప్ ఎప్పుడంటే నేను మధ్యలో US వెళ్ళిపోయాను. ఇప్పుడు ఐ థింక్ అప్పుడు కూడా నేను చిన్న క్యామియో చేశాను. యాక్చువల్లీ సుధాకర్ సినిమాలో నువ్వుతో పురా అని ఒక సినిమా చేస్తే అందులో ఒక చిన్న క్యామియో చేశాను ఆ టైంలో US లో ఉన్నప్పుడు. బట్ గ్యాప్ అనేది ఎప్పుడు నేను డెలిబరేట్ గా తీసుకోలేదు. సో ఇట్ జస్ట్ దట్ సంథింగ్ దట్ అది ఆర్గానిక్ గా అయింది. ఓకే, కొత్త బంగారు లోకంటాయి, కొత్త అదే కదా, కొత్త హ్యాపీ డేస్. అది హ్యాపీ డేస్ 100 days సెలబ్రేషన్. 100 days ఎట్లా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారితో? చాలా హ్యాపీ. ఆయనకి ఏమైనా చూపించారా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఎన్టీఆర్? లేదు. ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చింది ఆయన దగ్గర నుంచి నార్మల్గా? రాలేదు. ఇంకోదన్నా మీకు బాగా ఇష్టం అని చెప్పచ్చా? ఒక అంటే మంచు ఫ్యామిలీతో మీకు బాగా కనెక్షన్ బాగుంది ఆ సినిమా చేసిన దగ్గర నుంచి. పాండవులు 9 మనోజ్ అన్న US లో షూటింగ్ లోనే కన్నప్పకి మీకేం రాలేదా అన్న? అంత బాగా కనెక్ట్ అయ్యారు ఆ సినిమాలో యాజ్ ఏ, అంటే ఫ్యామిలీ మెంబర్ గా కానీ సినిమా చూసుకున్నాను సేపు గట్టి సపోర్ట్ ఉంది మీకు. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదంటారు కానీ మీకు ఇండస్ట్రీలో చాలా మంది బ్యాక్గ్రౌండ్ మీకే ఉంది. ఫస్ట్ ఉన్న యాక్టర్స్ లో చెప్పుకుంటే మీరు పిలిస్తే ఎవరైనా వస్తారు కంపల్సరీ.
నేను ఆ విషయం మీకే తెలుసా? లేదు అలా అని కాదు, ఏమో మరి నేను ఇప్పుడు అది చేయలేదు. చేయలేదు. ప్రభాస్ గారిని అంటే ఎప్పుడు కలిసారన్నా మీరు లాస్ట్ టైం? ఇప్పుడు మోర్ దెన్ ప్రాబ్లీ 8, అది ఎప్పుడుదో అది, దట్ వాజ్ ఎప్పుడైనా అప్పుడు అది మా ఆడియో ఫంక్షన్ కి ఆయన గోపీచంద్ గారు ఇద్దరు వచ్చారనమాట అప్పుడు ఆ టైం. అన్న ఇప్పుడు అంటే హ్యాపీ డేస్ 100 days సెలబ్రేషన్ జరిగిందన్నారు. ఆ పిక్చర్ లో సరిగ్గా మీది మధు గారిది ఏమీ లేదు పిక్చర్ అని. ఏది నాది? మీరు పోస్ట్ చేయలేదు కదా అని. ఏది? అదే మీ తమన్నా మీది మధు గారు అంటే ఏది? ఆమె 100 days ఫంక్షన్ రాలేదు అనుకుంటా అప్పుడు. మరి ఈ ఫోటో, ఈ పిక్చర్ అది రిలీజ్ టైం అప్పుడు రిలీజ్ అయిన ఐ థింక్ 50-day ఫంక్షన్, 50-day ఫంక్షన్ యూఎస్ లో చేసాం. అది ఎప్పుడో నాకు తెలియదు యాక్చువల్లీ, నిజంగా. అది అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాతే అనుకుంటా. సక్సెస్ మీట్ ఏదో అయి ఉంటుంది అది. సక్సెస్ మీట్ ఏదో. మెమరీస్ అన్ని బాగా కొన్ని పెట్టుకున్నారు, కొన్ని మెమరీస్ పెట్టుకున్నారు పోస్టుల్లో మాత్రం, సోషల్ మీడియా అలా ఉంటాయి ఫ్లోలో. ఓకే. ఇంకొన్ని ఫ్లోలో అంటే డైరెక్టర్ గారి చూసామన్నా, కొన్ని నాకు అర్థం కాల ఫస్ట్. ఏది? డైరెక్టర్ గారి అది చూపిస్తాం. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వీళ్ళ పేర్లు చెప్తే మీరు ఏ హీరోస్కి ఇస్తారన్నా? ఏ హీరోస్ కాంప్లిమెంట్ ఇస్తారు? ఆ స్లాంగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ. అది నేను బాగా చెప్తారు. అది మీరు చెప్తారు. అదే నేను పోస్ట్ పెట్టాను దానికి రిలేటెడ్ గా. అసలు 2 seconds ఒకటి రామ్ చరణ్ గారు అన్న, ఇంకోటి నాని గారు, ఇంకోటి అల్లు అర్జున్ గారు. ఏది ఎవరెవరికి అన్న నార్మల్ గా? అదే ఆంధ్ర అంటే మన రామ్ చరణ్ గారు రంగస్థలంలో, ఓకే. నాని తెలంగాణ, అది రాయలసీమ మన అల్లు అర్జున్, పుష్ప యాక్సెంట్ కదా. దీంట్లో ఏమైనా ఈ టైప్ ఏమైనా జోనర్లు తెచ్చారు అక్కడక్కడ మధ్యలో చేయడం, సాంగ్స్ అయినా అట్లాంటివి? అంటే ఇది కాండ్రకోట అనేది ఈస్ట్ గోదావరిలో ఉంది కాబట్టి ఆ విలేజర్స్ అందరూ ఆ స్లాంగ్ లో ఉంటుంది వాళ్ళ యాక్సెంట్. ఓకే. అంటే మీకంటే ఒక టీం ఉన్నారా సపరేట్ గా? మంచి టీం, ఫ్యాబ్ 5 డైరెక్షన్ టీం, షార్ట్ ఫిల్మ్ కానీ అని? అదే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది మన. అంటే ఫేవరెట్ అరుణ్ దలై, మన ప్రవీణ్, అశోక్, నిఖిల్, చక్రవర్తి గారు అని ఉంటారు. ఆయన ఫోటోలో ఉన్నారో లేదో గుర్తులేదు, బట్ ఆయన కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ శిరీష గారు ఉన్నారు. తర్వాత ప్రవీణ్ అని స్టిల్ ఫోటోగ్రఫీ ఇది కూడా చేశాడు, తను కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్. ఇట్లా సాలిడ్ టీమ్ అయితే ఉంది మనకి. ఓకే అన్న, ఇప్పుడు ట్రైలర్ లో చూసుకునేసరికి అంటే మీ డైలాగ్స్ ప్రకారం చూసుకుంటే ఒక నోవెల్ టైప్ లో అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ. కానీ ఇప్పుడు నోవెల్స్ రాసే వాళ్ళు తీస్తే అట్లా ఉంటుంది ఆ విజన్, కానీ కొన్ని డైలాగ్స్ మీరు రాసినవి ఇప్పుడు అంటే ఎవరికో చేయనోడికి అన్యాయం జరిగితే దాన్ని ప్రూవ్ చేయడానికి వరుణ్ సందేశ్ గారు వెళ్తున్నారా? 21st పర్లా మన ఆ రోజే అప్లోడ్ చేద్దాం. ఆ రోజు మనం ఇద్దరం అన్న మీరు చెప్పండి అన్న ఏదైనా. June 21st మా సినిమా నిందా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో అందరూ తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలి. నేను రొమాన్స్ ఏం లేదా అన్న? ఇది ఆ జానర్ సినిమా కాదు, ఇది అది కాదు. ఎలా సార్ అసలు తొక్కేస్తున్నారు మీరు? ట్రిపుల్ సినిమా రివ్యూలో రాశారు సార్ ఇందాక నుంచి డల్గా ఉన్నారు, ఏంటి ఎనర్జీ లేకుండా నీరసంగా ఉన్నారు అనిపిస్తుంది. నేనా? ఇది పాయింట్ మీరు పెట్టలేదు అందుకు నీరసం మరీ టూ మచ్ ఇది. లేదు సార్, అంటే కొన్నిసార్లు మీరు ఏంటి ఒకసారి డల్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. లేదు, నేను వింటున్నారా? ఓకే అన్న, మీది ఒక పిక్చర్ చూసాను, నాకు అర్థం కాదు ఏంటి మీరు కొండపైన దూకేరా గాల్లో ఉన్నారని. ఏంటన్నా ఇది? అది నేల మీదే ఉన్నా, భూమి మీదే. నేల మీద అది వెనకాలంతా అది గ్రఫిటీ US లో అది. ఓకే. ఏంటి అంటే అర్థం కాదు నాకు, 2 seconds గోడకి అలా అతుక్కొని ఉన్నా. గోడ మీద లేను, గాల్లోనే లేను, భూమి మీదే ఉన్నా. భూమి మీదే ఉన్నా. ఓకే. అని గారు ఎక్కువ రీల్స్ చేస్తున్నారు, మంచిగా వైరల్ అంటే ఆల్మోస్ట్ 6M దాకా వచ్చినాయి తెలుసా మీకు రీల్ వ్యూవర్షిప్? నేను అసలు అవి పట్టించుకోనండి, అంటే చూడను. మీరు పట్టించుకోకపోతే అలా కింద ఫ్యాన్స్ మాలాంటి వాళ్ళు కామెంట్స్ వరకు చూస్తాను, ఏదైనా మెసేజ్ రిక్వెస్ట్లు చూస్తాను, కానీ అంటే వ్యూస్ ఎంత వచ్చాయి, ఎంత షేర్ అవుతుంది అనేది చూడను. అంటే మేబీ మా నింద రీల్స్ ఏదైనా పెడితే వాటివి చూస్తాను. ఓకే తీసేయండి, నాకు తెలుసు. అది అంటే తెలుసు వద్దు, నాకు తెలుసు.
మంచి వైరల్ అన్న అసలు రీల్ యానీ గారు సోషల్ మీడియాలో జస్ట్ ఆ సాంగ్ వస్తే చాలు వచ్చేది రీల్. లేదు యాక్చువల్లీ నేను చాలా లేట్ ఉంటాను ఏదైనా ట్రెండ్ చేయడం, ఐ మీన్ ట్రెండింగ్ అవుతుంది ఏదైనా చేయడంలో చాలా లేట్ ఉంటాను. అది ఆ పాట నా ఫేవరెట్ అనమాట. అండ్ మాస్ బీట్స్ నాకు చాలా ఇష్టం, సో అలా చేయడం జరిగింది. రాజన్న సినిమా చేసిన దగ్గర నుంచి బతుకమ్మ ఈ టైప్ ఎక్కువ బాగా ఇష్టం అనుకుంటా. అదా అంటే నన్ను చాలా మంది అలాంటి అటైర్ లో ఇంకా ఇష్టపడతారు. సో అది నాకు వేరియేషన్స్ కావాలి అని అనిపించిన వాళ్ళ కోసం, లేదా నాకు కంఫర్ట్ కూడా అలాంటివి అలా ఉండడం కూడా, సో ఇంకా అలా చేసేయడం. మీ క్యారెక్టర్ ఏదైనా పర్టికులర్ పాయింట్ చెప్తే, ఒక పాయింట్ మీకు నచ్చిందని స్టోరీలో నాకు బేసికలీ స్టోరీ ఎలా అయితే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. అండ్ చెప్పినట్టు అంటే సార్ అందరికి ప్రతి ఒక్క యాక్టర్స్ కి స్క్రిప్ట్ ఇచ్చారు, కానీ ఆ లాస్ట్ 15 pages ఎన్నో ఎవరికి తెలియకుండా చూసుకున్నారు. అదే పాయింట్ చెప్పాలి అంటే June 21st వెళ్ళి చూడండి, అంతకు మించి ఏం చెప్పు. పక్కా ప్లాన్ చేసి ఇచ్చారు. ఏం జరుగుతుందమ్మా నువ్వేం చెప్పన్నా, ఏం జరుగుతుంది అక్కడ అసలు అంతమంది కాస్ట్యూమ్ వేసుకో? ఎందుకు చెప్పాలి నేను అలసిపోయా. నీకు మెసేజ్ చేస్తే సింగిల్ టిక్ డబుల్ టిక్ కావాలి, ఆ డబుల్ టిక్ బ్లూ టిక్ అవుతుందో అని వెయిట్ చేసి నేను అలసిపోయా. కాబట్టి చెప్పండి. ఎవరైనా ఉన్నారా అమ్మాయి? లేదు. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ పిలుద్దాం మమతా గారిని. ఓకే, వరుణ్ సందేశ్ అన్న, సినిమాలో నార్మల్గా అన్న మీరు ఎక్కువ చూసుకునేసరికి ప్రతి మూవీలో డైలాగ్స్ కానీ ఏదైనా సరదా కొట్టే సినిమా కానీ కుర్రోడు మూవీ నుంచి ఉంటాయి. ఈ సినిమాలో ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా కొద్దిగా అంటే డిఫరెంట్ జోన్ అని టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. టీజర్ ట్రైలర్స్ ఎక్కువ మీరు వాక్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్స్తోనే, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, ఏం జరుగుతుంది మీ డైలాగ్, మంచివాడికి కోపం వస్తే ఓ వినాశనానికి దారి తీస్తుంది, ఈ టైపు ఎక్కువ. అంటే ఇలా చెప్పగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? డైరెక్టర్ గారు చెప్పగానే స్టోరీ అసలు మీకు నా ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ మీరు చెప్పాక? అరే చించేద్దాం ఏదో రియాక్ట్ అవ్వలేదు అనుకుంటా. యాక్చువల్లీ ఒక ఫ్యూ మినిట్స్ తీసుకున్నారు అది అంటే ప్రాసెస్ చేసుకోవడానికి మొత్తం. ఒక 5 minutes అని చెప్పి చేసుకున్నాను చెప్పారు. మధు కూడా ఉన్నాడు. ప్రాసెస్ చేసుకున్నారా? ప్రాసెస్ చేసుకున్నా. ఓకే, అదే నాకు క్లారిటీగా లేదు అదే ఒక 2 minutes తీసుకుని 5 minutes అట్లా వెళ్ళేసి ఆలోచించి ఇంకా వెంటనే ఇంకొచ్చి చేసేద్దాం సినిమా అని చెప్పాను నాకు. ఓకే అన్న, చిన్న ర్యాపిడ్ ఫైర్ మీ ఇద్దరికి, ఎక్కువ చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకేనా అన్న? మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? హ్యాపీ డేస్ నుంచి. హ్యాపీ డేస్ పెద్ద లిస్ట్ అవుతుంది ఇప్పుడు. చూస్తున్నారా అండి పెద్ద లిస్ట్ అంట? లేదు, నాకు నా క్రష్ ఎప్పుడు ఆల్వేస్ మితికానే. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు. ప్రభాస్ అండ్ వెంకటేష్ గారు. ఎందుకు? ఒక గుడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ అంటే ప్రభాస్ గారితో నేను ఏకనిరంజన్ చేసినప్పుడు ఆయన హిస్ టోటలీ ట్రూ డార్లింగ్ అనమాట. ఆయన బిహేవియర్ వల్ల కొంచెం ప్రభాస్ గారు అంటే ఇష్టం పెరిగింది. అండ్ మా అన్నయ్యకి కూడా ప్రభాస్ గారు అంటే ఇష్టము. సో మా అన్న ఎక్కువ ప్రభాస్ గారి గురించి చెప్పడం వల్ల ఇంకా నాకు ఆటోమేటిక్ గా బిల్డ్ అయింది. అండ్ ఫిల్మ్ చూస్తూ ఉన్నాను, ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది ఆ ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు, ఆయన నుంచి నేర్చుకునేది ఏంటి? ఆయన గురించి నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్, ఆసమ్ యాటిట్యూడ్ అది. డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన. ఓకే, రామ్ చరణ్ గారు. డౌన్ టు ఎర్త్ క్వాలిటీ. మెగాస్టార్ గారి ఫ్యామిలీ నుంచి అయినా కానీ అందరినీ బాగా ట్రీట్ చేస్తారు, సో డౌన్ టు ఎర్త్ క్వాలిటీ. అన్న అల్లు అర్జున్ గారు. ఫైర్ తగ్గేదే లేదు. ఓకే, ఎన్టీఆర్ గారు. ఐ థింక్ చాలా ఐస్ తోనే పర్ఫామ్ చేస్తుంది. దాన్ని పర్టికులర్ ఒక వర్డ్ తో డిఫైన్ చేయాలంటే ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్, కానీ ఆయన పర్ఫెక్ట్ యాక్టర్ అనిపిస్తూ ఉంటారు నాకు. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ యాక్టర్. అన్న మీ ఫ్రెండ్ నిఖిల్ గారు. మీ ఫ్రెండ్? నా బ్రదర్. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి ఏం చెప్తారు? ఆయన ట్యాగ్ లైన్ బాగా వాడుకున్నారు కాబట్టి చెప్పాలి. సో అదే ఈ నెల 21న సినిమా వస్తుంది, ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. సో అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి
మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి మా సినిమాని మంచి సక్సెస్ చేయాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు చెప్పరా డైరెక్టర్ సార్? అదే అండి, మీరు మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన మెటీరియల్ అంతా చూడండి, టీజర్, ట్రైలర్. ఒక జెన్యున్, ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఫిల్మ్గా అనిపిస్తే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని వర్డ్ ఆఫ్ మౌత్తో ఇంకా అందరూ ఎక్కువ మంది చూస్తారని హోపింగ్. ఆడియన్స్కి అందరూ మా టీంకి ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ. ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చేసారన్న డైరెక్టర్ గారు. ఆడియన్స్ మీరు ఒక ఆనెస్ట్ ఫిలిం చేసామని నమ్ముతున్నాము. అట్ ద సేమ్ టైమ్ June 21st మీరు ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఆ ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ June 21st. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? I love you guys. ఫస్ట్ And thank you. థ్యాంక్ యూ సో మచ్ సిన్సియర్ నాకు ఇచ్చినందుకన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నిన్న యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.